శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము. వీడియోస్ని చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, కృతజ్ఞతలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి మరింత ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. 2 ఫిబ్రవరి 2025 నుంచి 8 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో రాహువు, చంద్ర, శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో వక్రించిన గురువుగారు, మిథున రాశిలో వక్రించిన కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధులు, అలాగే శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కుజునితో కలిసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి మార్పు. ఒక్క గ్రహం మాత్రమే మారి ఉన్నది. ఇది మా ప్రేక్షకులు గమనించగలరు. ఈ గ్రహస్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక, అలాగే వారాంతంలో చంద్ర కుజుల కలయిక, శుక్ర రాహుల కలయిక అలా ఉంటూనే వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి స్థితి ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి కుజునితో కలిసిపోయింది. వీటికి ఫలితాలు ఏమిటి అనంటే ఇక్కడ శుక్ర రాహుల కలయిక వచ్చేసి కొంచెం అన్యోన్యతని దెబ్బతీసేటట్టుగా, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసేటట్టుగా, ఎవరి మధ్యనైనా సరే ఎఫెక్షన్స్ని దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. అలాగే చంద్ర రాహువుల కలయిక మానసికమైన ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. ఇక చంద్ర శుక్రుల కలయిక కళలలో చక్కని అభిరుచిని ఇచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్రునితో కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లలిత కళలని ప్రోత్సహిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని రాశుల వాళ్ళకి కూడా శుభ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి, బంధుమిత్రుల ఆదరణ, ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చంద్రకుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గోచారంలో అంత ఎక్కువగా ఉండదు. అయితే కుజుని యొక్క దోషాలని పరిహరిస్తుంది చంద్రగ్రహం. చంద్రుడితో కలిసి కుజుడు ఉంటే గనక కుజుని యొక్క దోషాలన్నీ పోతాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు కూడా ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా రవి బుధుల మీద పడుతోంది. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, అలాగే వ్యాపార వ్యవహార దక్షత పెరగడము, లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవడము ఇవన్నీ ఉంటూ ఉన్న కారణం చేత ఈ దృష్టులు కూడా చాలా చాలా మంచివి అని చెప్పి, అంటే ఫలితాలు చాలా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. తృతీయ స్థానంలో కేతువు గారు బాగున్నారు, నవమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక లాభస్థానంలో గురుగారు బాగున్నారు. గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే లాభంలో ఉందో చంద్రరాశికి చాలా చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏ పని చేపట్టినా కూడా విజయము ఉంటుంది, ఉల్లాసము ఉంటుంది, అందులో లాభాపేక్ష కూడా ఉంటుంది. ఊహించని విధంగా ధనాన్ని ఇస్తారైనా చాలా శుభకరమైనటువంటి విశేషాలు ఇంట ఉంటాయి. అలాగే గృహంలో అనేక రకాలుగా సౌభాగ్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే అనారోగ్యాలు తగ్గిపోవడం కానీ, చక్కగా బంధుమిత్రుల కలయిక ఉండడం కానీ, 10 మందితో ఇల్లు కళకళలాడడం కానీ, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. దైవ కార్యాలు జరుగుతాయి. దైవ కార్యాలలో వీరు పాల్గొంటారు. అలాగే దైవ కార్యాల మీద ధనాన్ని వెచ్చిస్తారు.
ఇక ఆధ్యాత్మిక చింతన అనేది చాలా చాలా పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. దగ్గర బంధువుల యొక్క ఆదరణ చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మనోబలం వృద్ధి చెందుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. సువర్ణాభరణాల విషయంలో కొనుగోలు చేస్తారు, భద్రపరుస్తారు. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం బాగున్నటువంటి సమయంగా ఇప్పుడు మనం గుర్తించవచ్చు. సంతాన పరంగా ఓర్పు కలిగి ఉండాలి. ఇంకా పూర్తిగా సంతానం పట్ల పూర్తిగా మీకు అన్నీ మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి అని చెప్పడానికి లేకుండా ఉంది. అలాగే వాహనాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మీరు నడపవలసి ఉంటుంది. ఒకవేళ వాహనాల మీద ప్రయాణాలు చేస్తూ ఉన్నట్టయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. స్థాన చలనం తప్పనిసరిగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణాల విషయంలో రుణాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రుణభారం అనేది మీకు పెరుగుతుంది. అది ఏదైనా ఒక ముఖ్యమైన ప్రయోజనం నిమిత్తం మీరు రుణము చేస్తారని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. అది కూడా 99% వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి పెట్టవలసి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అయితే వివాహ సంబంధాల విషయంలో మటుకు కాస్త ఆలస్యంగా కుదిరేటటువంటి పరిస్థితి ఉంది. అష్టమ శని సంచార దోష కారణం చేత చాలా వరకు పనులలో మందకోటితనం కనిపిస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు యోగా చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారు చాలా బాగున్నారు. చాలా అసంతృప్తి నుంచి సంతృప్తిలోకి వస్తున్నారనమాట. ఒక్కసారే పూర్తి సంతృప్తిగా కలిగేటటువంటి పరిస్థితులు ఉండవు. ముందర సంతృప్తి ప్రారంభం అవుతుంది, ఆ తర్వాత గ్రాడ్యువల్గా పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పిత్రార్జితాల విషయంలో కూడా ఈ ఆస్తి తగాదాలన్నీ దాటిపోయి పిత్రార్జితాలు చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విద్యార్థుల విషయంలో బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా వ్యయ స్థానంలోకి వచ్చింది. కొంచెం మానసికమైన ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. స్త్రీల విషయంలో అయితే చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా ఏ విషయంలో అయినా సరే ఓర్పు కలిగి ఉండండి. ఆ ఓర్పే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించడం ద్వారా మీకు మరింతగా ఆర్థిక అభివృద్ధి, మరింతగా మానసిక సంతోషము పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.